ఈరోజు చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఆంధ్రప్రదేశే కాదు ఈవెన్ అబ్రాడ్‌లో కూడా చాలా చోట్ల పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 53వ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా గాజువాక 72వ వార్డు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 72వ వార్డు ముఖ్య నాయకులు అందరూ రావడం, అలాగే కార్యకర్తలు రావడం, అలాగే మేము కూడా కొంతమందికి ఈ చలికాలం అవడం వల్ల దుప్పట్లు, రగ్గులు పంచడం కూడా జరిగింది ఈరోజు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అనగానే ఎప్పుడూ లేనంత ఈ ఇయర్ ఎప్పుడూ లేనంత గట్టిగా, బలంగా జరిగినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అంటే కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. అంటే ప్రజలు ఇచ్చారో మరి ఈవీఎంలు ఇచ్చాయో తెలీదు గానీ ఒక అవకాశం అయితే వచ్చింది వాళ్ళకి. ఆ అవకాశం తేలిపోతుందన్నది అర్థమైంది. అతి త్వరలో కూడా ఎలక్షన్స్ వచ్చేస్తాయి అంటున్నారు. ఒకవేళ వస్తే ఇప్పుడొచ్చినా 2027 వచ్చినా లేకపోతే 2029 వచ్చినా 100% పక్కాగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. సో ఇంకొకటేంటంటే ఎంత ఆదరణ ఉందంటే ఆఖరికి ఫ్లైట్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరగడం అన్నది ఇంటర్నేషనల్ వైజ్ ఇప్పుడు వచ్చి ఏ మనిషికి జరగలేదు అటువంటిది. అంటే ఫ్లైట్‌లో ఒక చిన్న పాప బొకే ఇవ్వడం, తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన్ని విష్ చేయడం, అంటే ఒక 10 మినిట్స్ ఫ్లైట్ డిలే కూడా జరిగింది దానివల్ల. ఫ్లైట్ ఇవ్వడం, ఇంక్లూడింగ్ పైలట్స్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేశారు. దీన్ని బట్టి అర్థమైందేంటంటే ఆయనకి ఎంత ప్రజాదరణ ఉంది, ఇంకా ఆయన్ని మర్చిపోలేకుండా ఉన్నారు అంటే ఆయన ఇంకా జనాల్లోనే ఉన్నారన్నది అర్థమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా 72 వార్డు ఇన్ఛార్జ్ సిరిట్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు మంచి ఆదరణ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేవి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్నాం, మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి మెడికల్ కాలేజీలు ఒక్కటే కాదండి, ప్రతి పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదు. దాని మీద వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందే రోజు వస్తుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. మరి ఒకటి మాత్రం నిజం, ఈరోజు సంక్రాంతి ఇంకా ఒక 10-15 రోజులున్నా సరే ఇప్పుడే పండగ వాతావరణం వచ్చి సంక్రాంతి వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. మరి అంత ఘనంగా ప్రతి వార్డులోనూ ప్రతి పల్లెలోనూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వసతి, విద్య, ఆరోగ్యం ఈ 3 ఏదైతే చేశారో గతంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని పరిపాలించి కొనసాగించి ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి పథకాలు అందే, సంక్షేమ పథకాలు అందే రోజు వస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి సిరిట్ల శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ